ఇక డీటెయిల్స్ చూస్తే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరొకసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి ఆర్టీసీలో ఉద్యోగానికి దూరమయ్యే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి బాసటగా నిలిచారు. సూర్యాపేటకు చెందిన లతీఫ్ ఆర్టీసీ డిపోలో శ్రామిక్గా విధులు నిర్వహించేవాడు. విధి వంచడంతో రోడ్డు ప్రమాదంలో కాలును శాశ్వతంగా కోల్పోయాడు. దీంతో చాలా కాలంగా ఉద్యోగానికి దూరం కావడంతో పాటు శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తన దీన పరిస్థితిని మంత్రికి విన్నవించుకోవడానికి సూర్యాపేట క్యాంపు ఆఫీస్కి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో మాట్లాడి అతన్ని ఉద్యోగంలో కొనసాగించాలని సిఫార్సు చేశారు. మంత్రి సిఫారసుతో లతీఫ్ నేడో రేపో ఉద్యోగంలో చేరనున్నాడు. దీంతో లతీఫ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం అది చేయించాలి సార్, నువ్వే కలపాలి, నేనే భరిస్తా, వస్తాడు గైడ్ చేసి సార్ ఒక ఆయన పాపం కాలిపోయింది, ఇది పెట్టుకున్నాడు మన ఇది ఆర్టిఫిషియల్ది, ఆయన డ్రైవర్ చేయలేడు కదా, చాలా కాలం అయింది, ఇబ్బంది అవుతుంది. ఇంటి దగ్గర ఆలోచిస్తారా మీరు వీళ్ళు డిస్కస్ పంపిస్తారు సార్, చైర్మన్ గారు తెలుసా, ఐడియా ఉందా?